This conference will now be recorded. Okay, everyone, my voice is audible. I'm audible for you all. Is there any breakings like that? Okay, thank you. Today we are going to this topic. Today we are going to start a new topic. It is not a it is a small topic remain in our syllabus. Only just one single topic is remained. Okay. From tomorrow we will start with the Node MCU. From tomorrow, take another sir will take you the class on Node MCU boards and some basic projects also. Basic IoT one of the IoT project. Okay. For today we have just only one remaining topic we have in our syllabus. After completion of that, if you have any doubts regarding in these total sessions, you can clear all those doubts. Okay. So here our next topic is keypad. From tomorrow your session timings will be from 8 to 10. Morning or evening, ma'am? Class timings వచ్చేసరికి మార్నింగ్ టైమింగ్స్ అమ్మా మార్నింగ్ 8 to 10 because has free time 8 to 10, so he is taking the class of morning 8 to 10. మేడం 8 to 10 అనదర్ క్లాస్ ఉంది మేడం. ఇంకా ఆప్షన్ లేదమ్మా. మ్యాథ్స్ అన్ని క్లాసెస్ అన్ని 8 to 10 జరుగుతున్నాయి. సో వాళ్ళకి 4 to 6 కి ఇంకో క్లాస్ ఉంది. సో అందుకోసం వాళ్ళు 8 to 10 పెట్టండి మేడం. 10 to 12 చాలా మందికి వేరే క్లాసెస్ ఉన్నాయి, పీసీబీ క్లాసెస్ అవి. మేడం అది పీసీబీ క్లాసే మేడం. నాకు కూడా 8 to 12 8 to 10 కి మార్చాడు మేడం అది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్. అయితే మీరు 10 to 12 కే షిఫ్ట్ కుదిరిన వాళ్ళు 8 to 10 కి అటెండ్ అవ్వండి. కుదరని వాళ్ళు 10 to 12 కి అటెండ్ అవ్వండి. మేము మీటింగ్ ఐడీస్ పంపిస్తాం. 2 మీటింగ్ ఐడీస్ పంపిస్తాము. కుదిరిన వాళ్ళు 8 to 10 కి అటెండ్ అవ్వండి. కుదరని వాళ్ళు 10 to 12 కి అటెండ్ అవ్వండి. అటెండెన్స్ రెండుకి ఇస్తారా మేడం? రెండిటికి ఎట్లా ఇస్తారు? ఏ బ్యాచ్ కి ఏ సెషన్ కి అటెండ్ అవుతే ఆ సెషన్ కి ఇస్తాము. అలాగే మేడం. అంటే ఇప్పుడు 8 to 10 జాయిన్ అయినా లేకపోతే 10 to 12 జాయిన్ అయినా అటెండెన్స్ ఇస్తారా అని. దేనికి అటెండ్ అయినా మేము అటెండెన్స్ ఇస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, everything clear for you all? 8 to 10 కి కుదరని వాళ్ళు 10 to 12 10 to 12 జాయిన్ అవ్వండి. 10 to 12 కుదరని వాళ్ళు 8 to 10 కి జాయిన్ అవ్వండి నెక్స్ట్ 3 days కి.
Okay. Now we will start with our topic, that is keypad interfacing with Arduino board. సో మనకి కీప్యాడ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీప్యాడ్స్ ఉంటాయి. సో మనకి కీప్యాడ్ మొబైల్స్ కి యూజ్ చేసే కీప్యాడ్స్ వేరు, అండ్ మనకి డిస్ప్లేస్ కోసం యూజ్ చేసే కీప్యాడ్స్ వేరు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీప్యాడ్స్ ఉంటాయి. సో బేస్డ్ అవి వాటి ఇష్టం. సో మన సింగిల్ గా ఒకే టైప్ ఆఫ్ కీప్యాడ్ ఉంటుందని చెప్పలేం. సో కీప్యాడ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ కూడా ఉంటాయి. కొన్ని 4x4 ఉంటాయి, కొన్ని 8x8 ఉంటాయి, కొన్ని 4x8 ఉంటాయి, కొన్ని 8x16 ఉంటాయి, 4x16 ఉంటాయి, 4 rows 18 కాలమ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ బేసెస్ తో ఉంటాయి. సో బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ ని బేస్ చేసుకొని మనం ఆ కీప్యాడ్స్ ని తీసుకుంటాం. మనం ఇక్కడ ఆర్డినో బోర్డ్ తో కీప్యాడ్ ని ఇంటర్ఫేస్ చేసి ఆ కీస్ ని మనం ఎలా ఆపరేట్ చేస్తున్నాం, ఆపరేట్ చేసిన కీస్ మనం సీరియల్ మానిటర్ లో ఎలా డిస్ప్లే చేస్తున్నామో అది చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ దట్ టేక్ an Arduino board. ఓకే, ఇక్కడ మనకి ఈ కీప్యాడ్ లో వచ్చేసరికి ఈ టైప్స్ ఆఫ్ కీస్ ప్రజెంట్ ఉన్నాయి. 1 2 3 A 3 4 5 6 B 7 8 9 D, అలా 7 8 9 C, అలా డిఫరెంట్ ఈ టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. కొన్ని కీప్యాడ్స్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ కీస్ ని బేస్ చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ రోస్ కాలమ్స్ 4 దీంట్లో వచ్చేసరికి ఈ కీప్యాడ్ లో వచ్చేసరికి 4 rows 4 columns ఉంటాయి. సో ఫస్ట్ రో, సో రోస్ మనకి స్టార్టింగ్ ఇలా ఐడెంటిఫికేషన్ ఉంది చూడండి రోస్ కి. సో ఇలా బ్లాక్ కలర్ ఇండికేషన్ ఉన్న కేబుల్ కి ఉన్న బ్లాక్ కలర్ ఇండికేషన్ ఉంది అనుకోండి, అది మనకి రోస్, అండ్ రిమైనింగ్ వాటికి కాలమ్స్. సో 4 rows 4 columns. సో కనెక్ట్ దిస్ 4 rows and 4 columns టు డిజిటల్ పిన్స్ 9 8 7 sorry 8 7 Okay, everyone understood these connections? Just 4 columns, 4 rows. మనం డైరెక్ట్ గా అవన్నీ తీసుకెళ్ళి డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసుకుంటాం. అందరికీ అర్థమైందా కనెక్షన్స్? ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ద కోడ్. సో కోడ్ లో వచ్చేసరికి మనం ఇక్కడ లైబ్రరీ ఫైల్ తీసుకోవాలి. కీప్యాడ్ యొక్క లైబ్రరీ ఫైల్ యాష్ ఇంక్లూడ్ కీప్యాడ్ డాట్, కీప్యాడ్ లో K క్యాపిటల్, కీప్యాడ్ డాట్ H.
ఓకే. జస్ట్ ఏం లేవమ్మా, ఈ 4 రోస్ 4 కాలమ్స్ మనము డిఫరెంట్ 8 డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసుకోవాలి. జస్ట్ డ్రాగ్ చేసుకోండి, వైర్ ని ప్లేస్ చేసుకోండి. Okay. So next we are going with the programming. In programming, first we have to declare the keypad library file of the keypad. నెక్స్ట్ సో ఇక్కడ మనం 4 బిట్స్ ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం కాబట్టి మీన్స్ మనం సింగిల్ బిట్ రిప్రజెంటేషన్ అనుకోండి ఇంట్ అని తీసుకుంటాం. ఇక్కడ మల్టిపుల్ బిట్స్ రిప్రజెంటేషన్ కాబట్టి కాన్స్ బైట్ అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ అని చెప్పేసి డిక్లేర్ చేయాలి. సో మనం పర్టికులర్ గా సింగిల్ గా మనం డిక్లేర్ చేయలేం కదా, C1 C2 C3. సో దానివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ లెంత్ ఎక్కువ అవుతుంది. సో ప్రోగ్రామ్ లెంత్ ఎక్కువ పెంచుకోకుండా ఎప్పుడైనా కానీ మన ప్రోగ్రామింగ్ లో లెంత్ ని తగ్గించుకోవాలి. సో అట్ ఏ టైం 4 బిట్స్ ని రిప్రజెంట్ చేయాలనుకున్నాను. సో దానికోసం మనం ఇక్కడ కాన్స్టెంట్ ఎందుకు తీసుకున్నాము అని అంటే, మనం ఇక్కడ తీసుకుంది ఇంటిజర్స్ వాల్యూ. సో అందుకోసం నేను కాన్స్టెంట్ గా ఉంటాయి అవి. సో అందుకోసం నేను ఇక్కడ 4 రోస్ 4 కాలమ్స్ ని ఇండికేషన్ తీసుకున్నాం. బైట్ అనేది 4 రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టి బైట్ అని తీసుకున్నాం. 4 కానీ 8 కానీ తీసుకుంటే మనం బైట్ అండ్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. బైట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్. సో నేను షార్ట్ కట్ లో రోస్ అని తీసుకున్నాను. నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ కాన్స్ట్ బైట్ ఎన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. num columns means number of columns equal to 4. We have 4 rows and 4 columns. Next మనకి ఈ కీప్యాడ్ లో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి కదా. సో ప్రోగ్రామర్ కి మన డిజైన్ కీప్యాడ్ కి ఆర్డినో కి మధ్య ఇంటర్ఫేస్ చేసుకుంటున్నాం, కానీ ప్రోగ్రామర్ కి తెలీదు దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి. మనం ప్రోగ్రామ్ లో ఇండికేట్ చేయాలి ఏ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి. సో ఆ కీస్ ని మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకుందాం. క్యార్ కీ మ్యాప్. ఇక్కడ మనం కే స్మాల్స్ ఇవ్వచ్చు, అది వేరియబుల్ నేమ్. మనం ఏ వేరియబుల్ నేమ్ అయినా అసైన్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చిన ఆ కీస్ అనేవి దాంట్లో స్టోర్ అవుతాయి. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, 4 రోస్ 4 కాలమ్స్ కాబట్టి దాన్ని మ్యాట్రిక్స్ ఫార్మేషన్ లో తీసుకోవాలి మనం. ఇక్కడ num columns equal to, so what type of keys we have to indicate here. సో దాని క్యారెక్టర్స్ కాబట్టి సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వాలి. 1 sorry. Next 7 star
నెక్స్ట్ డి. ఓకే, సెమికాలన్ క్లోజ్. సో మనం ఏ టైప్స్ ఆఫ్ కీస్ తీసుకున్నామో ఆ రోస్ ని కీ ఆ పర్టికులర్ రోస్ లో పర్టికులర్ కాలమ్స్ లో ఏ కీస్ ఉన్నాయో వాటిని ఇండికేట్ చేస్తున్నాం. ఇంతవరకు అందరికీ క్లియరా? ప్లీజ్ లెట్ మీ నో. స్టిల్ హియర్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం రోస్ ని కాలమ్స్ కి ఏ పిన్స్ కి కనెక్ట్ చేసాం, ఏ డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసామో ఇండికేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఇండికేషన్స్ అనేది బైట్ రో పిన్స్ ని ఎక్కడ కనెక్ట్ చేసాం, రో పిన్స్ నమ్రోస్. సో ఈ వేరియబుల్ తోనే ఉండాలమ్మా ఏదైనా. నమ్రోస్ ఈక్వల్ టు 9 8 7 6. ఓకే, సో రో పిన్స్ ని మనం 9876 వేరియబుల్ పిన్ డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ కాలమ్ పిన్స్, బైట్ కాల్ పిన్స్ num columns 5 4 3 2. ఓకే, రో పిన్స్ ని కాలమ్ పిన్స్ ని ఇండికేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ ఇవన్నీ మనం అసైన్ చేసుకున్న, అంటే మనం ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఇండికేషన్ పర్పస్ కోసం అసైన్ చేసిన వేరియబుల్ నేమ్స్ అన్నిటిని మన హెడర్ ఫైల్ కి అటాచ్ చేస్తాం. హెడర్ ఫైల్ కి కూడా ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ నేమ్ లో మనం ఇండికేషన్స్ ఇచ్చాం కదా డేటా. ఓకే, సో మనం ఇక్కడ ఏ డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసాం అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అండ్ వాటన్నిటిని మనం మ్యాపింగ్ కోసం కీస్ అన్నిటిని ఎక్కడ మ్యాప్ చేసుకున్నాం, ఏ వేరియబుల్ మ్యాప్ చేసుకున్నాం, ఇవన్నిటిని వచ్చేసరికి మనం హెడర్ ఫైల్ కి అటాచ్ చేస్తాం. హెడర్ ఫైల్ కి కూడా దానికి ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం ఆ వేరియబుల్ నేమ్ ని కాల్ చేసుకోవాలి. సో ఇదంతా జస్ట్ డిక్లరేషన్ పార్టే, ఇంకా మనం మెయిన్ ఫంక్షన్ లోకి వెళ్ళలేదు, జస్ట్ డిక్లరేషన్స్ చేసుకున్నాం. అంటే వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకొని వేరియబుల్స్ లోకి మ్యాపింగ్స్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం హెడర్ ఫైల్ లోకి మన డేటాని మొత్తం స్టోర్, అంటే ప్రీవియస్ గా డిక్లేర్ చేసుకున్న డిజిటల్ పిన్స్ అండ్ హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్ అండ్ వాట్ టైప్స్ ఆఫ్ కీస్ వి హ్యావ్ స్టోర్డ్ అదంతా కూడా మనం సెట్ చేసుకున్నాం. సో కీప్యాడ్ స్పేస్, మీరు ఇక్కడ ఏ వేరియబుల్ అయినా సెట్ చేసుకోవచ్చు. IoT 7 అని ఇస్తున్నాను, మీరు ఇక్కడ ఏ వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. ఈక్వల్ టు ఇక్కడ కీప్యాడ్ లో K క్యాపిటల్ వేరియబుల్ నేమ్ ఆఫ్ మేక్ కీ మ్యాప్
In make key map K capital, in make key map lo K capital, make a key map of key map means మనం ఇక్కడ ఈ వేరియబుల్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి k స్మాల్, సో k స్మాల్. నెక్స్ట్ మనం రోస్ ఇండికేషన్ కోసం డిక్లేర్ చేసింది ఏ వేరియబుల్ num rows, num columns, అండ్ నెక్స్ట్ పిన్స్ డిక్లరేషన్ కోసం యూజ్ చేసిన వేరియబుల్స్ రో పిన్స్, call pins. Okay, so see here keypad మన హెడర్ ఫైల్ కి అసైన్ చేస్తున్నాం. మేక్ కీ మ్యాప్ ఆఫ్ ఇక్కడ కీ సో మేక్ కీ మ్యాప్ అనేది ఒక సింటాక్స్ ఫర్ మ్యాపింగ్ అప్ ద కీస్. సో మేక్ కీ మ్యాప్ ఆఫ్ కీ మ్యాప్. సో కీ మ్యాప్ అనే వేరియబుల్ లో మనం కీస్ ని స్టోర్ చేసుకున్నాం కాబట్టి కీస్ ని మ్యాప్ చేసుకోవడానికి మనం ఇక్కడ మేక్ కీ మ్యాప్ అనే సింటాక్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ మనం ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇండికేషన్ కోసం మనం ఏ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకున్నాం అని ఆ వేరియబుల్స్ ని కాల్ చేసుకున్నాం. అండ్ ఏ డిజిటల్ పిన్, ఏ రో పిన్స్ ని కాలమ్ పిన్స్ ని ఏ డిజిటల్ పిన్స్ కి కనెక్ట్ చేసామో వాటి ఇండికేషన్ కోసం రో పిన్స్ కాలమ్ పిన్స్ అని చెప్పి ఇండికేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వైడ్ సెటప్, లూప్ ఓపెన్, సీరియల్ డాట్ బిగిన్. సో మనం ప్రెస్ చేసిన కీస్ అనేవి మనకి ఇన్బిల్ట్ గా ఉన్న సీరియల్ మానిటర్ లో డిస్ప్లే చేస్తున్నాం. ఇన్ కేస్ మన దగ్గర ఎక్స్టర్నల్ డిస్ప్లే ఉంటే ఎక్స్టర్నల్ డిస్ప్లే లో డిస్ప్లే చేస్తాం. ఓకే, వైడ్ సెటప్ లూప్ క్లోజ్. నెక్స్ట్ వైడ్ లూప్ ఓపెన్. సో ఇక్కడ మనం ప్రెస్ చేసిన కీస్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. క్యార్ కీ ప్రెస్డ్ ఈక్వల్ టు అంటే ప్రెస్ చేసిన కీస్ అక్కడ వేరియబుల్ నేమ్ కీ ప్రెస్డ్ అనేది మీరు అక్కడ ఏ వేరియబుల్ నేమ్ అయినా అసైన్ చేసుకోవచ్చు. సో మీరు ప్రెస్ చేసిన కీస్ అన్ని ఆ వేరియబుల్ లో స్టోర్ అవుతాయి. కీ ప్రెస్డ్ ఈక్వల్ టు IoT7 అంటే మనం హెడర్ ఫైల్ కి అసైన్ చేసుకున్న వేరియబుల్ నేమ్ ఏంటి IoT7 డాట్. సో మనం ప్రెస్ చేసిన కీస్ ని గెట్ చేసుకొని ఆ కీస్ అనేవి కీ ప్రెస్డ్ వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. గెట్ కీలో K క్యాపిటల్. ఓకే, గెట్ చేసుకొని మన హెడర్ ఫైల్ ని మనం ప్రెస్ చేసిన కీబోర్డ్ లో మనం ఏదైతే కీ ప్రెస్ చేస్తామో ఆ కీ అనేది గెట్ చేసుకొని కీ ప్రెస్డ్ లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కీ ప్రెస్డ్ నాట్ ఈక్వల్ టు, సో ఎప్పుడైతే కీ ప్రెస్ నాట్ ఈక్వల్ టు నో కీ, అప్పుడు మనకి ఆ పర్టికులర్ కీ అనేది సీరియల్ మానిటర్ లో ప్రింట్ అవ్వాలి. నో కీ మీన్స్ మనం ఏ డేటాని వేరే అంటే ప్రెస్ చేసిన కీ ఇంకో వేరే కీతో ఈక్వల్ కాకూడదు. అంటే ప్రెస్ చేయని కీతో ఈక్వల్ కాకూడదు. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు అవుతుందో ప్రెస్ చేయని దాంతో అప్పుడు మనం ఏదైతే కీ ప్రెస్ చేస్తామో ఆ కీ అనేది ప్రింట్ అవుతుంది. సో if the key pressed not equal to no key, then the key should be printed in the serial monitor. So serial dot println key pressed లోనే కదా మనం స్టోర్ చేసింది key pressed. Okay, so next while loop close.
లేదు అనుకుంటే మీరు ఇక్కడ if loop ని ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఓకే. ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రెస్ చేసిన కీని గెట్ చేసుకొని కీ ప్రెస్డ్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో స్టోర్ చేసిన కీ మనం ఏదైనా ప్రెస్ చేయం కదా, దానికి నాట్ ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆ కీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నాట్ ఈక్వల్ టు నో కీ అంటే ప్రెస్ చేయని కీకి నాట్ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మనకి డేటా అనేది సీరియల్ మానిటర్ లో ప్రింట్ అవుతుంది. ఎన్ని రోజులే 2 రోజులే కష్టం. ఓకే, సో ఇది ఒకసారి మనం ఇవే దాంట్లో okay, so now we will simulate this program. ఎంత ఆలోచించాలి. మాట్లాడచ్చు అరుణ్
Madam, voice is not audible, madam. Okay, everyone can see this output. మనం జస్ట్ ఇక్కడ ఎర్రర్ ఏంటంటే స్మాల్ ఎర్రర్. సో ఫస్ట్ మనం పిన్స్ ని డిక్లేర్ చేయాలి, తర్వాత ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ని డిక్లేర్ చేయాలి. జస్ట్ ఫ్రంట్ ది బ్యాక్, బ్యాక్ ఫ్రంట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీ సీరియల్ మానిటర్ లో చెక్ చేయొచ్చు. మనం ఏదైతే కీని ప్రెస్ చేస్తున్నామో ఆ కీ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, I love you. Everyone is able to see this. Is everyone able to see this? ఓకే, కోడ్ ని నేను చాట్ బాక్స్ లో పెడుతున్నాను చూడండి. Okay, everyone understood? Everyone understood this topic? Yes, madam. ఓకే, సో మనం Yes, madam. దీని ఇంటర్ఫేస్ కి ఎల్సిడి డిస్ప్లేని యూజ్ చేసి కూడా ఎల్సిడి డిస్ప్లేలో కూడా ప్రింట్ చేయొచ్చు డేటాని. అండ్ మనం దీన్ని కీప్యాడ్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయొచ్చు. కీప్యాడ్ ఏంటంటే లైక్ జస్ట్ ఒక నంబర్ ని మనం టైప్ చేయగానే డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు, అంటే ఆ పర్టికులర్ నంబర్ మనం ఎంటర్ చేయగానే డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ని కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే, మీకు ఇప్పుడు ఇందాక క్లాస్ స్టార్టింగ్ లో రేపటి నుంచి క్లాసెస్ 10 to 12 కానీ 8 to 10 కానీ స్టార్ట్ అవుతాయి, జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను కదా. నో, 10 to 12 వచ్చేసరికి వేరే క్లాస్ తీసుకుంటున్నారు. మీన్స్ ఐఓటిఏ స్టార్టింగ్ సెషన్స్. సో అది వేరే బ్యాచ్ కి. సో 8 to 10 మీకు తీసుకుంటున్నారు రేపు మార్నింగ్ పూట. 8 to 10 బ్యాచ్ వచ్చేసరికి మీరు అవుతున్నారు, 10 to 12 వేరే బ్యాచ్. Early morning, ma'am. ఎర్లీ మార్నింగ్ 8 to 10, మార్నింగ్ 8 to 10 సార్ తీసుకుంటారు. నోడ్ ఎంసీయూ క్లాసెస్. ఓకే, ఈ 3 days కి నోడ్ ఎంసీయూ క్లాసెస్ సార్ తీసుకుంటారు. 10 to 12 వచ్చేసరికి ఐఓటీఏ, అది ఫ్రెష్ బ్యాచ్. సో మాకు కొంచెం అర్థం కాక మేము సేమ్ క్లాసెస్ అని చెప్పాము, కానీ కాదు. 10 to 12 వచ్చేసరికి అది ఐఓటీ ఫ్రెష్ బ్యాచ్. సో ఇప్పుడు మీకు నోడ్ ఎంసీయూ కాబట్టి నెక్స్ట్ సెషన్స్. సో అది సార్ 8 to 10 తీసుకుంటారు. Madam, 8 to 10 another class ఉంది మేడం. ఇంకా నాకు ఇంకా ఆప్షన్ లేదమ్మా. లేదా 2 to 3 పెట్టండి మేడం. వాళ్ళకి ఉండాలి కదా టైమింగ్స్, వాళ్ళకి వేరే క్లాసెస్ ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ 4 to 6 ఒక క్లాస్ ఉంది మేడం. మళ్ళీ 10 to 12 ఉంది మేడం. 8 to 10 ఒకటి. ఈ మూడు ఉన్నాయి, అదర్ టైమ్స్ లేవు కదా మేడం. ఇష్యూ 8 to 10. ఎవరేం చెప్పట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మా ఈ 3 days కి. మీకు అందరికీ ఓకే కదా, రిమైనింగ్ అందరికీ 8 to 10. సో ఎందుకంటే వాళ్ళకి వేరే క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ మాకు వేరే క్లాసెస్ ఉన్నాయి. దట్స్ వై అదే ప్రాబ్లం.
సరే అది ఎంత చేద్దాం మర్చిపోయాను. ఓకే, ఇప్పటి వరకు ఐఓటీ సెషన్స్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు జరిగిన ఐఓటీ సెషన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ నో సో వీ క్యాన్ క్లియర్ నౌ. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము. మా ఇంటికి వచ్చాము. చెప్పండి. అదే ఏం డౌట్ ఉంది దాంట్లో? అల్ట్రాసోనిక్ సౌండ్ హలో S4A టూల్ అనేది అది బ్లాక్ డిజైనింగ్స్ అమ్మా. మనం నార్మల్ గా బ్లాక్స్ యూజ్ చేసి వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ గా బ్లాక్స్ డిజైనింగ్ చేస్తాం, కానీ దాంట్లో అన్ని చూడలేం. ఏం మొహం అనిపెట్టాను. ఓకే, ఎవరో అడిగారు అల్ట్రాసోనిక్ సెన్సార్ అడిగారు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ అదేం లేదమ్మా, అల్ట్రాసోనిక్ కోడ్ రాసుకుంటారు, ఎల్సిడి కోడ్ రాసుకుంటారు, ఎల్సిడి డిజైనింగ్ చేస్తారు అల్ట్రాసోనిక్ విత్ ఎల్సిడికి. జస్ట్ మనం LCD లో ప్రింటింగ్ చేస్తాం. మీరు అక్కడ సీరియల్ డాట్ ప్రింట్ అని ఇచ్చారు కదా, సీరియల్ డాట్ ప్రింట్ ప్లేస్ లో LCD డాట్ ప్రింట్ అని ఇస్తాం అంతే. జస్ట్ సింపుల్ ప్రోగ్రామింగ్. ఓకే, సెన్సార్ కనెక్ట్ చేసుకుంటాం, LCD కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకోటి, మీకు సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడికిప్పుడే రావు. అంటే కొంతమంది నాకు క్లాస్ అయిపోగానే 1 or 2 days కే మెసేజెస్ చేస్తున్నారు. సో మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత మేము మీ అందరిది మీకు ఒక షీట్ ఇస్తాము. మీరు ఆ షీట్ లో డేటా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తాం.
ఎందుకంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కోర్సెస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. ఒక 20 డేస్ ఆగిన తర్వాత మమ్మల్ని సర్టిఫికేట్స్ గురించి అడగండి. ఓకే, ముందే 1 or 2 days కి మాకు సర్టిఫికేట్ రాదా మేడం, మేము క్వాలిఫై అవ్వలేదా అని చెప్పి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అందరికీ సర్టిఫికేట్ వస్తుంది. సో అటెండెన్స్ బేస్ చేసుకొని మేము అందరికీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్టర్ 20 days అది క్వశ్చన్ అడగండి, ముందే అడగద్దు. మ్యాక్స్ 20 to 25 days టైం పడుతుంది సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే మేడం. Okay, thank you for attending. Just we have only this topic remaining, so that's why I have completed this topic. From tomorrow we will be having new sessions, which is అటెండెన్స్ షీట్ అనేది నేను ఒకసారి తేజ మేడం తో మాట్లాడి మీకు గ్రూప్ లో పోస్ట్ చేపిస్తాను, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే మేడం. ఓకే, thank you for attending to all my sessions. You can all leave now. థ్యాంక్ యూ మేడం. Okay, thank you. Thank you.